హలో లిజనర్స్, వెల్కమ్ టు ఉష్కెప్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. మీరు అందరూ కూడా నా పాడ్కాస్ట్ని అందరికీ షేర్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. మీరందరూ షేర్ చేస్తేనే ఈ పాడ్కాస్ట్ గ్రో అవుతుంది. అలానే బాధల్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి, అలాగైతే ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మీరు అందరూ షేర్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఇన్ఫర్మేషన్ ఒకలో ఉంచుకోకండి, అందరికీ షేర్ చేయండి. అలాగైతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ షేరింగ్ అనేది మీరు కూడా అందరితో కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను. ఇవాళ మెయిన్ టాపిక్, నేను రీసెంట్గా ఈ సోషల్ మీడియా అంతా చూస్తూ ఉంటే అందరూ పర్టికులర్గా యూత్ బాగా బూతులు మాట్లాడుతున్నారు. ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, అది ఒక చోట నుంచి అని కాదు, ఒకరి గురించి అని కాదు, అది మొత్తం అంతా వ్యాపించేసింది. అది హిందీ అవనివ్వండి, తెలుగు అవనివ్వండి, తమిళ అవనివ్వండి, తమిళ వాళ్ళు కొట్టుకోవడం, తెలుగు వాళ్ళని కొట్టుకోవడం, ఒక హీరో ఇద్దరు ఫ్యాన్స్ కొట్టుకోవడం. సో ఇది ఆగట్లేదు ఎక్కడను. అది ఇళ్లల్లో ఆడవాళ్ళ మీదకి వెళ్తుంది, వాళ్ళ పేరెంట్స్ మీదకి వెళ్తుంది, సిబ్లింగ్స్ మీదకి వెళ్తుంది, వాళ్ళ మీదకి వెళ్తుంది. ఏంటా అని ఆలోచిస్తున్నాను, అసలు ఏంటి ఆ మాటలు ఏంటని. అలానే పోనీ ఇప్పుడు టాపిక్ లేని చోట కూడా, అంటే ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఉంటే అక్కడ బూతులు రావడం సహజం అలాంటి వాళ్ళకి. కానీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు అక్కడ. కానీ ఒక రీల్ ఏదో నేను చూస్తుంటే కింద కమెంట్స్ చూస్తే, ఆ కమెంట్స్లో ఆ అమ్మాయి రీల్ కింద అందరూ కూడా చాలామంది దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, దాన్ని అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతివాడు ఒక ఆబ్జెక్టిఫై చేసి ప్రతిదాన్ని కూడా మాట్లాడడం. అంటే ఆ అమ్మాయిని అలా ఉంటే మాట్లాడడం, ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, తర్వాత మనల్ని ఎవరు చూస్తారులే సోషల్ మీడియాలో నేను ఒక కమెంట్ పెడితే అని అనుకుని ఏదో పిచ్చిగా కమెంట్ పెట్టడం. అలా కమెంట్ పెట్టడం అంతా కూడా తప్పని నేను చెప్తున్నాను క్లియర్గా. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో చేసేది అంతా కూడా ఫ్యూచర్లో, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి ఒక 10-15 ఇయర్స్లో ఇదంతా మీరు ఇప్పుడంటే చదువుకుంటున్నారో, ఇంకా చదువుకుని ఇప్పుడు కొత్తగా ఫోన్ రావడం, లేకపోతే ఉద్యోగం ప్రయత్నించడం అంతా కదా, ఒక 10-15 ఇయర్స్ తర్వాత మీ సోషల్ మీడియాలో ఎలా ఉన్నారు అనేది ఒక హిస్టరీ అనేది బిల్డ్ అయిపోతుంది. ఆ బిల్డ్ అయిపోయిన తర్వాత మీకు తెలిసి మీ హైర్ చేసుకునే కంపెనీలు వీళ్ళందరూ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇవన్నీ కొన్ని కంపెనీలు స్టార్ట్ చేశాయి. సో సోషల్ మీడియాలో మీరు ఎలా ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ టాపిక్స్ మీద ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా మీకు తొందరగా కంపెనీ వాళ్ళు కనుక ఇంప్లిమెంట్ చేశారనుకోండి, మీకు కంపెనీలో ఉద్యోగాలు కాదు కదా, అసలు మీకు బ్లాక్ లిస్ట్లో పడేస్తారు మిమ్మల్ని తీసుకెళ్ళి. మీ ప్రొఫైల్ కనుక అలాంటి కమెంట్స్ కొంచెము అందరినీ ఆబ్జెక్టిఫై చేస్తూ ప్రతిగా ఇలాగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. అది ఫస్ట్ థింగ్. సెకండ్, మెంటల్ పీస్. అంటే మీరు ఎవరినో ఒకరు కమెంట్ చేసేస్తే మేము సుఖంగా ఉన్నాము, వాళ్ళని ఎవరో తిడితే బాగుంటుంది అనుకుంటే ఒకసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు తిట్టుకోండి ఫస్ట్. మీరు ఇప్పటివరకు ఏం సాధించారో, ఏం సాధించలేదో దాని గురించి మీరు తిట్టుకోండి ఫుల్గా. మిమ్మల్ని మీరు తిట్టుకోండి, మీ పేరెంట్స్ మీరే తిట్టండి. మీ పేరెంట్స్ మీరు తిట్టగలిగితే వెరీ గుడ్, మీరు చాలా గొప్పవాళ్ళు. తల్లిదండ్రులు తిట్టుకుంటున్నారంటే ఇంకా మీరు ఎవరైనా తిట్టగలరు ఆబ్వియస్లీ. సో అలానే మీ సిబ్లింగ్స్ని తిట్టుకోండి. ఇంకా అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని తిట్టుకుంటూ ఉంటే ఇంకంతే, జీవితంలో పైకి వచ్చే కొద్దీ మన ఫ్రెండ్స్ని కూడా పోగొట్టుకుంటాం బేస్. సో అలాగా ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పి టైప్ చేసేసి పెట్టేయడం కాదు. అది ఎప్పుడు అర్థం చేసుకుంటారు అంటే చాలా లేట్గా అర్థం చేసుకుంటారు మీరు మీ జీవితంలో. అప్పటికి అన్నీ లాస్ అయిపోతారు డెఫినెట్గా. ఎన్ని పోగొట్టుకున్నారు అనేది మీరు తర్వాత ఆలోచించుకుని మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు అద్దంలో చూసుకుంటూ. బూతు అనేది అది ఎందుకు కనిపెట్టారు అని ఆలోచిస్తే, అది మన పేరెంట్స్, మన తాతలు ఎవరో కనిపెట్టింది కాదు. అది ఎప్పటి నుంచో రాజులు ఈ రాజ్యాలు ఉన్నప్పుడు కింద వాళ్ళని, దిగువ జాతి వాళ్ళని తిడుతున్నప్పుడు వాడిన పదాలు అవన్నీను. ఇప్పుడు మనం దరిద్రుడు అంటే, దరిద్రుడు అనేది ఒక క్యాస్ట్, చండాలుడు అనేది ఒక క్యాస్ట్ ఒకప్పుడు. ఇలాంటి వాళ్ళని చండాలుడా అంటే వాళ్ళు తిడుతున్నప్పుడు అది ఒక క్యాస్ట్ అని తిడుతున్నారు. దాన్ని ఏం చేస్తారు, రాను అలాగా జనం, సమాజం అంతా కూడాను చండాలుడా అంటే వాడు ఏదో మంచి పని చేయలేదు అన్నవాడిని ఇలా తిడుతున్నారు. అది ఒక తిట్టు కింద వాడుతున్నారు. కానీ చండాలుడా, దరిద్రుడు వీళ్ళందరూ కూడా ఒక క్యాస్ట్ టైప్. అంటే ఇప్పుడు రెడ్డి, నాయుడు ఎలా అయితే ఉంటున్నారో అలాగే చండాలుడు, దరిద్రుడు అనే వాళ్ళు కూడా ఒక క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు. అంతేగాని అది ఒక బూత్ కింద మాట్లాడి దాని నుంచి ఇప్పుడు బాగా, అంటే ఇప్పుడు ప్రతిదానికి ఒక బూత్ మనం మాట్లాడుకుంటున్నాము. తెలుగులోను, ఇంగ్లీష్లోను ఎలా ఉంటే అలాగా మనకు నచ్చినట్టు, విచ్ ఈజ్ రాంగ్. అంటే బూతు మాట్లాడకుండా మీరు ఇంకేదైనా పోనీ అలవాటు అయిపోయింది, నాకు మారాలనుకుంటున్నాను అంటే దేర్ ఆర్ ఆప్షన్స్ టు చేంజ్. ఎందుకంటే మార్పు అనేది చాలా అవసరం మనిషికి. అది మీకు దక్కుతుంది మీరు నిజంగా మారాలనుకుంటే. లేదు, నేను వెరీ హ్యాపీ యూజింగ్ దీస్ బ్యాడ్ వర్డ్స్, నేను మాట్లాడితేనే నాకు రోజు గడుస్తుంది మీకు ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఓవర్ ద టైం మీరు పెద్ద అవుతుంటే మిమ్మల్ని మీరు కొంచెం పెద్ద అయ్యాక, మీకు కొంచెం ఊహ తెలిసాక, 30-40 వచ్చాక మీకు అనిపిస్తుంది ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాను నేను, మీరే తగ్గించుకుంటారు. ఎందుకంటే మీతో మాట్లాడేవాళ్ళు, అంటే మీరు అప్పటికి బచ్చా బ్యాగ్ గ్యాంగ్తో తిరగరు కదా. మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, మీకు పెళ్ళి అవ్వడం, మీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం అవుతున్న
చూస్తున్నప్పుడు వాళ్ళేం బూతులు మాట్లాడరు కదా, ఎందుకంటే 90% ఎవరు మాట్లాడరు. ఈ 10% ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో వాళ్ళకి గోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ పేరెంట్స్తో మీరు మాట్లాడుతున్నప్పుడు బూతులు మాట్లాడారనుకోండి, వాళ్ళు మాట్లాడరు, మీరు మాట్లాడారనుకోండి, మీ పేరెంట్స్ని మిమ్మల్ని మీ కిడ్నీకి దూరంగా పెట్టేసి వాళ్ళ వేరే ఫ్యామిలీని వెతుక్కుంటారు. బేసిక్గా మీరు ఐసోలేట్ అయిపోతారు మొత్తం కమ్యూనిటీలో. మీరు ఐసోలేట్ అయిపోయి ఎందుకు అయిపోయిన రా అనుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఆహా నేను బూతులు మాట్లాడుతున్నాను, ఇది మీకు నచ్చట్లేదు అని. మీరు అనుకోవచ్చు, నేను ఇలాగే ఉంటాను, అలాగే ఉంటాను, ఇలాగ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, ఎవడు నాతో ఉంటే ఏంటి, నాకు ఎవడో అక్కర్లేదు, నా జీవితం నేను బతుకుతాను అనుకుంటే అలాగే బతుకు. ఎన్నాళ్ళు బతుకుతావు చూస్తారు జనం, కమ్యూనిటీ అంతా చూస్తుంది నేను ఎన్నాళ్ళు బతుకుతావు అనేది. తర్వాత ఏదైనా అయ్యింది అనుకో, పడిపోయావు అనుకో, రోడ్డు మీద కాళ్ళు ఇరిగింది అనుకో, బండి మీద నుంచి ఎవడు దగ్గర రాడు, ఎందుకంటే నువ్వు బూతులు మాట్లాడుతుంటే ఆడిని ఏం తిడతావని చెప్పి ఈడు ఇప్పుడు వెళ్తే ఏం తిడతాడో నన్ను, మా అమ్మని ఏం తిడతాడో, మా నాన్న ఏం తిడతాడో, మా పెళ్ళాన్ని ఏం తిడతాడో, కూతురుని ఏం తిడతాడో అని చెప్పి నీకు ఎవడో హెల్ప్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని బూతులు మాట్లాడడం అనేది ఇంపార్టెంటే నీకు. అందుకని నువ్వు మాట్లాడాలనుకుంటే ముందు అద్దంలో నిన్ను చూసుకుని నేను తిట్టుకో ఫుల్గా. నేను తిట్టుకున్నాక నీ పక్కవాడిని ఇప్పుడు ఎవరిని తిట్టాలో ఒకసారి ఆలోచించుకో. కొన్ని సిచ్యువేషన్స్లో మనకి కోపం అనేది రావడం సహజం. కోపం వచ్చినప్పుడు మనం తప్పని ఒక వర్డ్ వదిలేస్తాం, ఎందుకంటే ఆ రైట్ ఉందేమో అనుకుంటాం. మనం కోపం వచ్చినప్పుడు మనకు ఆ రైట్ మనకు ఉందనుకుని ఒక బూతు ఏదైనా బ్యాడ్ వర్డ్ మాట్లాడడం చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. కానీ ఇట్స్ వెరీ సాడ్. అంటే మన కోపం వచ్చినప్పుడు మన భాష ఏదైతే మనం ఎంచుకుంటున్నామో అది మనం ఇలా పర్లేదులే, ఈ టైంలో నేను కొంచెం చిరాగ్గా ఉన్నాను, ఈ టైంలో కొంచెం కోపంగా ఉన్నాను, ఒక బూతు మాట్లాడచ్చులే అని మీరు ఇప్పుడు అనుకుంటున్నారు. అది ఓ విధంగా తప్పనే చెప్పాలి. ఎందుకంటే మనమే ఆ రూల్ పెట్టుకున్నాం, ఈ బూత్ అనేది ఆ టైంలో మనం మాట్లాడచ్చు, సొసైటీ విల్ యాక్సెప్ట్, ఎందుకంటే నా ఎమోషన్ ఆ టైంలో అలా ఉందని. కానీ నా ఉద్దేశంలో మీరు కోపం వచ్చినప్పుడు, మీకు ఏదైనా బూత్ మాట్లాడాలనుకున్నప్పుడు, మీకు ఆ సిచ్యువేషన్లో ఇంకే పదము రానప్పుడు మీరు దేవుడిని నమ్మితే దేవుడి పేరు తలుచుకోండి, మీ పుణ్యం వస్తుందేమో. ఆ టైంలో మీకు దేవుడి మీద నమ్మకం లేదంటే మీకు మీ పేరెంట్స్ సిస్టమ్ మీద మీ పేరెంట్స్ని తలుచుకోండి. అమ్మ అంటారు కదా, అలాగే అమ్మ నాన్న అని ఏదో అనండి. మీకు వాళ్ళంటే కూడా గౌరవం లేదనుకుంటే మీ పేరునే మీరు తలుచుకోండి. ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్, మీరు ఇంకెవరిని ప్రేమించలేరు కదా. సో మీరు మీ పేరుని తలుచుకోండి. సో బూతులు మాట్లాడడం అనేది మానాలి. అది మానకపోతే మీకే ప్రాబ్లం. మానితే మీలో ఉన్న మంచితనాన్ని మీరు చూసుకుంటారు. మీరు మారారనే విషయం మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ కొలీగ్స్ వీళ్ళందరూ కూడా గ్రహిస్తారు. సో మీరు ఎంత తొందరగా ఇది మార్చుకుంటే అంత మంచిది. అండ్ ఈ సోషల్ మీడియాలో ఈ కమెంట్లు పెట్టడం మానేయండి. ఒక అమ్మాయి ఏదైనా డ్యాన్స్ చేస్తూ పెడితే ఆ అమ్మాయిని ఏదో ఈ అమ్మాయిది బాడీ గురించి కానీ, అమ్మాయి డ్యాన్స్ గురించి కానీ బ్యాడ్గా కమెంట్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏమీ ఉండదు. మీ కమెంట్కి 2-3 లైక్లు ఎవరు కొడతాడు తెలుసా? మీలాగా ఆలోచించే ఇంకో వెధవ కొడతాడు. అంతే తప్పితే మీరు అలాంటివి ఏమి పెట్టుకోకుండా, మీరు చూస్తున్నారు వీడియో, నాకు ఐ లైక్ వాచింగ్ ఆల్ దీస్ గర్ల్స్ వీడియోస్ అంటే చూసుకోండి, మీకు ఆనందం కలుగుతుంది. అంటే దాన్ని ఏమీ అనట్లేదు, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం వేరే టాపిక్లో. కానీ నాకు ఇలా చూడడమే ఇష్టం అనుకుంటే చూస్తూ ఉండండి, కమెంట్లు మాత్రం పెట్టకండి. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే మీకు అక్క చెల్లో ఉంటే మీ ఎవరైనా వాళ్ళ ప్రొఫైల్లో అంటే మా అక్క చెల్లె డ్యాన్స్ చేయరు అనుకుంటే చాలు. మీరు అనుకుంటే అది సరిపోదు. మీ అక్క చెల్లె కూడా బయటకు వెళ్తూ ఉంటారు కదా, మీ అక్క చెల్లె బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి వేరే వాళ్ళు కమెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మీతో చెప్పకపోవచ్చు, ఎందుకంటే ఇంటికి వచ్చి మా అన్నయ్య తమ్ముడు వీళ్ళు పీకేదే ఉండదు, వీళ్ళు చెప్పినా సరే వాళ్ళు ఎవరో కమెంట్ చేశారని, సో వీళ్ళు చెప్పకపోయినా పర్లేదని ఆడపిల్లలు జనంగా ఎవరితో చెప్పుకోరు. సో మీరు ఒక రెస్పాన్సిబుల్ బ్రదర్గా ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు చెప్తారు ఆ విషయాన్ని. కానీ మీరే ఇలా కమెంట్లు పెడుతున్న విషయం ఆల్రెడీ మీ అక్క చెల్లికో తెలుసు అనుకోండి, వాళ్ళు మీతో అసలు ఏమీ షేర్ చేసుకోరు. సో మీతో కూడా వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలంటే మీరు కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తేనే వాళ్ళు రెస్పాన్సిబుల్గా, మీకు ఏమైనా జరిగితే బయట వాళ్ళు ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి మీకు ఆ విషయం చెప్పే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం, ఈ ఫ్యాన్ వార్ గురించి నేను ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేశాను ఎప్పుడో, చాలా ఏళ్ళ క్రితం. ఇంకోటి రీసెంట్గా మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఒక హీరో ఫ్యాన్ ఇంకో హీరో ఫ్యాన్ ఈ కమ్యూనిటీలో కొట్టుకోవడం ఇదంతా కూడా మళ్ళీ పెరుగుతుంది. అయినో ఇది ఎప్పటి నుంచో కొన్ని తరాలుగా మన ఇండస్ట్రీస్లో వస్తుంది. ఆ తర్వాత తెలుగు వర్సెస్ తమిళ్ వస్తుంది, తెలుగు వర్సెస్ హిందీ వాళ్ళు గొడవలు పెట్టుకోవడం వస్తుంది, దాంట్లో బూతులు వస్తున్నాయి, హీరోని ట్రోల్ చేసుకుంటున్నారు, మార్ఫింగ్ పిక్చర్లు ఎక్కువ అవుతున్నాయి, ఏఐ యూస్ చేసి ఇంకా ఎక్కువ మార్ఫ్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా చూడ్డానికి కూడా చిరాగ్గా ఉంటుంది. మీరు అసలు కొంతమంది పాడ్కాస్ట్ వింటున్న వాళ్ళు ఐ డోంట్ థింక్ మీరు ఇవన్నీ చేస్తున్నారు అనుకోవట్లేదు. మీరు వింటున్నారంటే ఆబ్వియస్గా కొంచెం మంచి కోసం వింటున్నారు కాబట్టి, మీరు మిమ్మల్ని బాగుపడదామని అని అనుకుంటూ వింటున్నారు కాబట్టి ఐ థింక్ యూ ఆర్ ఇన్ ఏ గుడ్
సిచ్యువేషన్ రైట్ నౌ, ఇన్ గుడ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. అందుకని మీరు ఇలాంటివి చేస్తున్నారు అనుకోవట్లేదు, కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తుంటే కనుక వాళ్ళకి పాడ్కాస్ట్ని షేర్ చేయండి, వాళ్ళకి క్లియర్గా చెప్పండి. అలాంటివన్నీ చేయడం వల్ల మీరు ఒక ఫ్రెండ్తో వాడు వెళ్ళి వేరే ఫ్యాన్ వాడితో ఆర్గ్యూ చేయడం వల్ల ఆ హీరోకి సినిమా ఆగిపోదు, ఆ హీరోకి వచ్చే కలెక్షన్లు ఆగిపోవు, ఆ హీరో పోయిన సినిమా హిట్ అయిపోదు, హిట్ అయిన సినిమా పోదు. సో దాని గురించి వీళ్ళు ఇక్కడ తలపీకేసుకుని జుత్తులు లాగేసుకుని ఒకరినొకరు తిట్టేసుకుని ఇంట్లో వాళ్ళ మీద పెట్టేసి అనవసరం ఇదంతాను. అది మీరు మీ ఫ్రెండ్స్ క్లియర్గా చెప్పండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తేనే మన సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే మన చెడుని ఎలా అయితే పంచేస్తున్నామో సోషల్ మీడియాలో, మంచిని కూడా పంచాలి అంటే మనం ఇలాంటివన్నీ షేర్ చేస్తూ ఉండాలి జనాలతోటి. సో ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే మంచి చెప్పడంలో ఎప్పుడు తప్పు కాదు. అది చిన్నవాడైనా పెద్దవాడైనా సరే, మీ వయసు చిన్నది పక్కవాడు పెద్దవాడు అని ఆలోచించకండి, ఎందుకంటే చెప్పండి, తప్పులేదు. అలాంటప్పుడు మీకు కూడా మీ యొక్క బలం, మీ ఆత్మబలం పెరుగుతుంది దానివల్ల. కొంచెం వయసులో పెద్ద ఉన్న వాళ్ళకి అరే మీరు చేస్తున్న తప్పు ఇలా చేయకండి అని చెప్పడంలో మీకు కొంచెం ధైర్యం వస్తుంది. దట్ విల్ రియల్లీ ఇంప్రూవ్ యువర్ సొసైటీ స్కిల్స్. అంటే మీ ఆఫీస్లో కానీ బయట ఎక్కడైనా కానీ మాట్లాడాలనుకున్నప్పుడు ఆ ఇన్సిడెంట్లో నేను ఒక పెద్ద అతనితో ఇలా చెప్పాను, విచ్ ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్ అని మీరు ఆనందంగా ఫీల్ అవుతారు. ఆ విధంగా ఫీల్ గుడ్ ఉండాలి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. కానీ ఒకటి తిట్టేసాను నేను ఇవాళ, ఒకరిని కొట్టేసాను ఇవాళ, ఒక అమ్మాయికి ఫుల్గా బూతులు పెట్టేసాను ఇవాళ, ఇది మీకు గుడ్ ఫీలింగ్ అనేది ఉండదు. అది మీకు కొన్నాళ్ళక కొంచెం బాగా రిగ్రెట్ అవుతారు. అందుకని ఇలాంటివన్నీ కొంచెం పక్కన పెట్టి ఐ హోప్ మీరు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ షేర్ చేసి అలాంటివి పెట్టద్దని చెప్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఆ బూతు అనే కాన్సెప్ట్ కూడా పక్కన పెడితే మీరు పాన్కి దూరంగా ఉంటారు. పాన్ ఎందుకు చూడకూడదని ఆల్రెడీ నేను వేరే పాడ్కాస్ట్ చేశాను కదా. సో మీరు ఆ బూతుల నుంచి ఇదంతా ఒక ఇంటర్లింక్, మీ మైండ్ అంతా ఒక ఇంటర్లింక్ కనెక్షన్తో ఏర్పడిపోయి ఉంటుంది అన్నమాట. సో ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉంటారు. అది మనకు తెలీదు, అది ఎవరు చెప్తే తప్ప మనకి ఎవరికి తెలీదు. అందుకని నేను ఫస్ట్ స్టార్ట్ విత్ బూతులు ఆపేమని చెప్తాను. తర్వాత యూ విల్ థింక్ అబౌట్ వాట్ విల్ హ్యావ్ టు డూ విత్ వాచింగ్ పాన్ అండ్ నాట్ వాచింగ్ పాన్ అండ్ ఆల్ దట్. సో దాని గురించి కూడా వేరే ఎపిసోడ్ ఉంది కాబట్టి ఆ ఎపిసోడ్ మీరు వినకపోయి ఉంటే. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరు స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఇవి షేర్ చేస్తుండండి. మన పాడ్కాస్ట్ గ్రో అయ్యేది మీరు షేర్ చేయడం వల్ల. అలానే బుక్స్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే నా కొత్త బుక్స్ అవి మీరు చదువుదాం అనుకుంటే TeluguBooks.in ఈ 3 బుక్స్ నావి, DNA, Detective Alex, అర్జున్ సన్ ఆఫ్ చతురో, అవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి నా పేరు కొట్టినా, బుక్ పేరు కొట్టినా మీకు ఈజీగా లింక్ వస్తుంది. ఆర్డర్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సజెస్ట్ చేయండి. మీరందరూ సజెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్, థ్యాంక్ యూ.